భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీయులు ఎవరు? ద రైట్ ఆన్సర్ డి పోర్చుగీసు వారు. ఆర్యుల మధ్య యుద్ధాలు ఎక్కువగా వేటి కోసం జరిగేవి? ద రైట్ ఆన్సర్ ఏ గోవుల కోసం. బ్యాటరీల తయారీలో ఉపయోగించే ఆమ్లం అనగా యాసిడ్ ఏది? ద రైట్ ఆన్సర్ ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లం. రాకెట్ ఇంజన్ ఉత్పత్తి చేసే ధ్వని తీవ్రత ఎంత? ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 180 డెసిబెల్స్. మానవుని కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ ఏ 46. జాతీయ గేయం వందే మాతరం ఏ భాషలో రచించబడినది? ద రైట్ ఆన్సర్ బి సంస్కృతం. అప్పుడే పుట్టిన శిశువు యొక్క హృదయ స్పందనల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ డి 130 నుంచి 140. పుర్రెలో అనగా తలలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ సి 22. దేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు? ద రైట్ ఆన్సర్ డి సరోజినీ నాయుడు. భారతదేశంలో అతి పురాతన చర్చి సెయింట్ థామస్ ఏ రాష్ట్రంలో ఉంది? ద రైట్ ఆన్సర్ సి కేరళ. ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ బి బీహార్ పాట్నాలో. సూయజ్ కాలువ ఏ ఏ ఖండాలను వేరు చేస్తున్నది? ద రైట్ ఆన్సర్ ఏ ఆఫ్రికా ఆసియా. ప్రపంచంలోనే మొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే ఏ దేశానికి చెందినవారు? ద రైట్ ఆన్సర్ బి శ్రీలంక. ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏది? ద రైట్ ఆన్సర్ బి ఆండిస్ పర్వత శ్రేణి. భారతదేశంలో తూర్పు తీరంలో పెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ బి విశాఖపట్నం. భారతదేశంలో అతిపెద్ద మరియు సహజ ఓడరేవు ఏది? ద రైట్ ఆన్సర్ సి ముంబై పోర్ట్. భారతదేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్ ఏది? ద రైట్ ఆన్సర్ డి మాటుంగా రైల్వే స్టేషన్. ఈ క్రింది వానిలో పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ద రైట్ ఆన్సర్ డి తపతీ నది. దుఃఖం నది అని ఏ నదికి పేరు? ద రైట్ ఆన్సర్ బి బ్రహ్మపుత్ర నది. యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు పవిత్రమైన ఆసియా ఖండంలో గల నగరం ఏది? ద రైట్ ఆన్సర్ సి జెరూసలేం. ప్రపంచంలో అతి పురాతనమైన మతం ఏది? ద రైట్ ఆన్సర్ సి హిందూ మతం. భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద నగరం ఏది? ద రైట్ ఆన్సర్ డి కోల్కతా. భారతదేశంలో అతిపెద్ద ద్వీపం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ మజూలీ ద్వీపం. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి ఏది? ద రైట్ ఆన్సర్ ఏ దక్కన్ పీఠభూమి. ప్రపంచంలో ఎక్కువ జనాభా గల నగరం ఏది? ద రైట్ ఆన్సర్ సి టోక్యో. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ సుచేతా కృపాలిని. జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన తేదీ ఏది? ద రైట్ ఆన్సర్ ఏ జనవరి 26, 1950. మన జాతీయ గీతాన్ని ఆలపించడానికి నిర్దేశించిన సమయం ఎంత? ద రైట్ ఆన్సర్ ఏ 52 సెకండ్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం ఏది? ద రైట్ ఆన్సర్ డి మదనపల్లి. దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించి ఎప్పటి నుండి ఎన్నికలను నిర్వహిస్తున్నారు? ద రైట్ ఆన్సర్ డి 2004. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మొదటిసారిగా ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించారు? ద రైట్ ఆన్సర్ బి కేరళ. భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని 1772లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది? ద రైట్ ఆన్సర్ సి భూమి శిస్తు వసూలు. మానవునిలో ఉండే అతిపెద్ద గ్రంథి ఏది?
ద రైట్ ఆన్సర్ ఏ కాలేయం. మానవునిలో ఉండే పెద్ద ప్రేగు పొడవు ఎంత? ద రైట్ ఆన్సర్ బి 1.5 మీటర్లు. మానవునిలో ఉండే చిన్న ప్రేగు పొడవు ఎంత? ద రైట్ ఆన్సర్ సి 7 మీటర్లు. మానవునిలో రోజుకి ఉత్పత్తి అయ్యే లాలాజలం ఎంత? ద రైట్ ఆన్సర్ డి 1 లీటరు. దక్షిణ భారతదేశంలో మొదటి వందే భారత్ రైలు ఏ 2 నగరాల మధ్య ప్రారంభించారు? ద రైట్ ఆన్సర్ ఏ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మరియు మైసూర్. దేశంలో మొదటి వందే భారత్ రైలు ఏ 2 నగరాల మధ్య ప్రారంభించారు? ద రైట్ ఆన్సర్ సి న్యూఢిల్లీ వారణాసి. ప్రపంచంలో మొదటి బుల్లెట్ రైలు ఏ దేశంలో ప్రారంభించబడింది? ద రైట్ ఆన్సర్ ఏ జపాన్. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఏది? ద రైట్ ఆన్సర్ సి తేజస్ ఎక్స్ప్రెస్. మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగించే రసాయనం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ ఓజోన్. కల్తీ కల్లులో నురగ కోసం ఉపయోగించే రసాయనం ఏది? ద రైట్ ఆన్సర్ బి క్లోరల్ హైడ్రేట్. కూల్ డ్రింక్స్లో నిమ్మ వాసన కోసం ఉపయోగించే రసాయనం ఏది? ద రైట్ ఆన్సర్ డి సిట్రనెల్లాల్. కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి ఉపయోగించే రసాయనం ఏది? ద రైట్ ఆన్సర్ డి సిల్వర్ అయోడైడ్. మానవుడు తీసుకునే ఆక్సిజన్లో మెదడు ఎంత శాతం తీసుకుంటుంది? ద రైట్ ఆన్సర్ సి 20%. మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది? ద రైట్ ఆన్సర్ బి హైపోథలామస్. సుమారు 1350 గ్రాములు గల మానవుని మెదడులో ఎన్ని నాడీ కణాలు ఉంటాయి? ద రైట్ ఆన్సర్ ఏ సుమారు 100 బిలియన్లు. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ డి బెంగళూరు. భూమిపై అతిపెద్ద మెదడు గల జీవి ఏది? ద రైట్ ఆన్సర్ ఏ నీలితిమింగలం. సౌర కుటుంబంలో పరిమాణాన్ని బట్టి భూమి ఎన్నవ పెద్ద గ్రహం? ద రైట్ ఆన్సర్ సి 5వ పెద్ద గ్రహం. భారతదేశంలో ఎప్పుడూ ఆలస్యంగా నడిచే రైలు ఏది? ద రైట్ ఆన్సర్ సి గౌహతి ఎక్స్ప్రెస్. భారతదేశాన్ని అడ్డంగా 2 భాగాలుగా విభజించే జాతీయ రహదారి ఏది? ద రైట్ ఆన్సర్ బి NH-53. ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగిన దేశం ఏది? ద రైట్ ఆన్సర్ సి భారత్. పూర్తిగా భారత భూభాగంలో గల ఎత్తైన శిఖరం ఏది? ద రైట్ ఆన్సర్ సి కాంచనగంగా. గంగానది ఉపనదులలో పెద్దది ప్రధానమైనది ఏది? ద రైట్ ఆన్సర్ డి యమున. నాసిక్ నగరం ఏ నది తీరాన ఉంది? ద రైట్ ఆన్సర్ బి గోదావరి. భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది? ద రైట్ ఆన్సర్ సి హిమాలయ పర్వత ప్రాంతం. రాజకీయ పార్టీ అనే పదాన్ని రాజ్యాంగ సవరణలో పేర్కొన్న సవరణ ఏది? ద రైట్ ఆన్సర్ 52 సవరణ. ఓటర్లందరూ ఓటరు గుర్తింపు కార్డులు ఉపయోగించి ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి హర్యానా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు? ద రైట్ ఆన్సర్ బి పంజాబ్. వెండి విప్లవం సిల్వర్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? ద రైట్ ఆన్సర్ ఏ గుడ్లు కోళ్ళ ఉత్పత్తి. స్మైలింగ్ బుద్ధ అనే కోడ్తో భారతదేశంలో మొదటి అణుపరీక్ష 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద జరిగింది. అయితే అప్పటి ప్రధాని ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ ఇందిరాగాంధీ. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ రాకేష్ శర్మ. పిన్ కోడ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ద రైట్ ఆన్సర్ బి 1972. మానవ శరీరంలో ఏ భాగానికి క్షయవ్యాధి హాని కలిగిస్తుంది? ద రైట్ ఆన్సర్ డి ఊపిరితిత్తులు. కుక్కలలో వాసనకు సంబంధించిన గ్రాహకాలు మానవుని కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ?
ద రైట్ ఆన్సర్ డి 40 టైమ్స్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అండమాన్ నికోబార్ దీవులను ఏ దేశం ఆక్రమించుకుంది? ద రైట్ ఆన్సర్ బి జపాన్. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు మొదటిసారిగా ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి? ద రైట్ ఆన్సర్ బి కేరళ. కాండ్లా పోర్టు, దీన్ దయాల్ పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? ద రైట్ ఆన్సర్ డి గుజరాత్. భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏది? ద రైట్ ఆన్సర్ సి వందే భారత్ ఎక్స్ప్రెస్. నేపాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోని గంగా నదితో కలిసే నది ఏది? ద రైట్ ఆన్సర్ బి కోసి. వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది? ద రైట్ ఆన్సర్ సి అంటార్కిటికా. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోని ఏకైక దేశం ఏది? ద రైట్ ఆన్సర్ సి బ్రిటన్. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ బి గోవా. వందేమాతర గేయం రచించినది ఎవరు? ద రైట్ ఆన్సర్ సి బంకిం చంద్ర చటర్జీ. గాంధీకి మహాత్మా అను బిరుదును ప్రసాదించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆధార్ కార్డులను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ద రైట్ ఆన్సర్ సి మహారాష్ట్ర. ఓజోన్ పొర రంగు ఏమిటి? ద రైట్ ఆన్సర్ డి పల్చని నీలం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ సుచేతా కృపాలిని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుటకు ఎన్ని రోజులు పడుతుంది? ద రైట్ ఆన్సర్ సి సుమారు 27 డేస్. హోలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ద రైట్ ఆన్సర్ సి 76 ఇయర్స్. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఏది? ద రైట్ ఆన్సర్ బి ఎవరెస్ట్. సముద్ర మార్గం ద్వారా వాస్కోడి గామా భారతదేశానికి మొదటిసారిగా ఏ సంవత్సరంలో వచ్చాడు? ద రైట్ ఆన్సర్ బి 1498. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? ద రైట్ ఆన్సర్ బి ఏంజల్స్ జలపాతం. ప్రపంచంలో అతి ప్రాచీన పుస్తకం ఏది? ద రైట్ ఆన్సర్ బి ఋగ్వేదం. సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? ద రైట్ ఆన్సర్ సి 8 నిమిషాలు. తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ బి పివి నరసింహారావు. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ డి 16. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయిన గోదావరి ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? ద రైట్ ఆన్సర్ బి 1465 కిలోమీటర్స్. సూర్యుడి నుండి దూరాన్ని బట్టి భూమి ఎన్నవ గ్రహం? ద రైట్ ఆన్సర్ ఏ 3వ గ్రహం. వాసనను గ్రహించే ఏకైక పక్షి ఏది? ద రైట్ ఆన్సర్ ఏ కివి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత? ద రైట్ ఆన్సర్ డి 21 ఇయర్స్. స్వతంత్ర భారతదేశంలో తొలి న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు? ద రైట్ ఆన్సర్ డి మధ్యప్రదేశ్. భారతదేశానికి ఎక్కువ మంది రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ బి తమిళనాడు. ప్రపంచంలో అతి పురాతనమైన మతం ఏది? ద రైట్ ఆన్సర్ సి హిందూ మతం. విద్యుత్ బల్బును కనుగొన్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ డి థామస్ ఆల్వా ఎడిసన్. మానవునిలో అత్యంత చిన్న ఎముక ఏది? ద రైట్ ఆన్సర్ సి స్టెప్స్. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్ ఉన్నవి? ద రైట్ ఆన్సర్ సి 12. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ద రైట్ ఆన్సర్ డి గంగా నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్. ప్రపంచంలో భారతదేశం ఎన్నో పెద్ద దేశం? ద రైట్ ఆన్సర్ డి 7వ పెద్ద దేశం. దేశంలోనే అతి పొడవైన మెరీనా బీచ్ ఎక్కడ కలదు? ద రైట్ ఆన్సర్ బి చెన్నై. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది?
ద రైట్ ఆన్సర్ డి భారత్. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ రష్యా. భారతదేశ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ సి హెచ్జే కానియా. గులాబీల నగరం, పింక్ సిటీ, రోజ్ సిటీ అని ఏ నగరానికి పేరు? ద రైట్ ఆన్సర్ డి జైపూర్, రాజస్థాన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ బి రాకేష్ శర్మ. ఈ క్రింది వానిలో సున్నాను కనుగొన్నవారు ఎవరు? ద రైట్ ఆన్సర్ సి భారతీయులు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ సి యూరీ గగారిన్. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ద రైట్ ఆన్సర్ సి సుపీరియర్ సరస్సు. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? ద రైట్ ఆన్సర్ బి పామీర్ పీఠభూమి లేదా టిబెట్ పీఠభూమి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏది? ద రైట్ ఆన్సర్ డి గ్రీన్లాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారి ఏది? ద రైట్ ఆన్సర్ బి సహారా ఎడారి. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ద రైట్ ఆన్సర్ ఏ కచ్ జిల్లా, గుజరాత్. ప్రపంచంలోనే రెండవ పొడవైన నది ఏది? ద రైట్ ఆన్సర్ బి అమెజాన్ నది. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? ద రైట్ ఆన్సర్ బి చిరుతపులి. భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ గ్రంథాలయం ఏ నగరంలో ఉంది? ద రైట్ ఆన్సర్ సి కోల్కత్తా. ప్రపంచంలోనే అతిపెద్ద గుడి ఆంగోర్ వాట్ ఏ దేశంలో ఉంది? ద రైట్ ఆన్సర్ డి కంబోడియా. భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ప్రవాహకం ఏది? దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది ఏది? ద రైట్ ఆన్సర్ ఏ గోదావరి. భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రారంభించారు? ద రైట్ ఆన్సర్ బి బొంబాయి నుండి థానే. భారతదేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న మొదటి దేశం ఏది? ద రైట్ ఆన్సర్ బి పోర్చుగల్. రెండు ఖండాలలో విస్తరించి ఉన్న దేశం ఏది? ద రైట్ ఆన్సర్ సి రష్యా. భూకంపాలు రాని లేదా అత్యంత అరుదుగా సంభవించే ఖండం ఏది? ద రైట్ ఆన్సర్ డి ఆస్ట్రేలియా. నోట్ల రద్దు, డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది? ద రైట్ ఆన్సర్ బి 2016. భారత తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు కానుంది? ద రైట్ ఆన్సర్ ఏ ముంబై అహ్మదాబాద్. భారతరత్న ప్రారంభమైన సంవత్సరం ఏది? ద రైట్ ఆన్సర్ సి 1954. భారత నూతన పార్లమెంట్ భవనం ఎప్పుడు ప్రారంభమయ్యింది? ద రైట్ ఆన్సర్ ఏ 2023. ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? ద రైట్ ఆన్సర్ బి 61వ రాజ్యాంగ సవరణ. వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమయ్యింది? ద రైట్ ఆన్సర్ సి 2019. భారత్ మొదటిసారి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం ఏది? ద రైట్ ఆన్సర్ బి 1983. భారత తొలి మహిళా ప్రధాని ఎవరు? ద రైట్ ఆన్సర్ డి ఇందిరాగాంధీ. తొలి భారత ఉపగ్రహం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ ఆర్యభట్ట. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ద రైట్ ఆన్సర్ బి బ్రెజిల్. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరం ఏది? ద రైట్ ఆన్సర్ బి టోక్యో. ప్రభుత్వ ఉద్యోగులను వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన మొదటి దేశం ఏది? ద రైట్ ఆన్సర్ సి చైనా. అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవించే దేశం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ ఇండోనేషియా. ఖండాలన్నింటిలోనూ అతిపెద్ద ఖండం ఏది? ద రైట్ ఆన్సర్ డి ఆసియా. 18th May 1974న స్మైలింగ్ బుద్ధ అనే కోడ్తో భారతదేశంలో మొదటి అణు విస్ఫోటనం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ద రైట్ ఆన్సర్ డి రాజస్థాన్. భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది?
ద రైట్ ఆన్సర్ సి రోహిణి. యునెస్కో ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ద రైట్ ఆన్సర్ బి 1945. ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ద రైట్ ఆన్సర్ సి ఫిబ్రవరి 21. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు అనుసరిస్తున్న మతం ఏది? ద రైట్ ఆన్సర్ సి క్రైస్తవ మతం. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏ నగరంలో కలదు? ద రైట్ ఆన్సర్ డి హైదరాబాద్. ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ సి 543. భారతదేశం యొక్క వ్యోమగామిని ఏమని అంటారు? ద రైట్ ఆన్సర్ బి వ్యోమనాట్. ప్రథమ రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా ఏ రాష్ట్రంలో ఉంది? ద రైట్ ఆన్సర్ సి కేరళ. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఎన్నికైన రెండవ ప్రధానమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ బి హెచ్డి దేవేగౌడ. దేశంలో మొట్టమొదటిసారిగా నాణాలను రూపొందించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ షేర్షా వంశస్థులు. స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? ద రైట్ ఆన్సర్ సి రాజగోపాలాచారి. భారతదేశంలో పోర్చుగీసు వారి తొలి స్థావరం ఏది? ద రైట్ ఆన్సర్ బి కాలికట్. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ని ఎదుర్కొన్న భారతీయ రాజు ఎవరు? ద రైట్ ఆన్సర్ బి పోరస్ అనగా పురుషోత్తముడు. భారతదేశంతో అతి పొడవైన సరిహద్దును పంచుకునే దేశం ఏది? ద రైట్ ఆన్సర్ బి బంగ్లాదేశ్. భారతదేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ పివి నరసింహారావు. భారతదేశం నా మాతృభూమి అనే మన జాతీయ ప్రతిజ్ఞను రచించినది ఎవరు? ద రైట్ ఆన్సర్ సి పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారత రాజ్యాంగంలో జీవించే హక్కును సూచించే ఆర్టికల్ ఏది? ద రైట్ ఆన్సర్ బి ఆర్టికల్ 21. బాల గంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ద రైట్ ఆన్సర్ డి ఆర్కిటిక్ ప్రాంతం. నూతన పార్లమెంట్ భవనానికి ఏ తేదీన ప్రధానమంత్రిచే ప్రారంభోత్సవం జరిగింది? ద రైట్ ఆన్సర్ సి మే 28, 2023. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ద రైట్ ఆన్సర్ సి సుచేతా కృపాలిని. భారతదేశంలో ఎక్కువ జనాభా గల నగరం ఏది? ద రైట్ ఆన్సర్ బి ముంబై. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే మాతృభాష ఏది? ద రైట్ ఆన్సర్ డి మాండరిన్ చైనీస్. ప్రపంచంలో అత్యధిక ముడి చమురు నిల్వలు కలిగి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ద రైట్ ఆన్సర్ సి వెనిజులా. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? ద రైట్ ఆన్సర్ బి టిబెట్ పీఠభూమి. సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ వైవి చంద్రచూడ్. దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించి ఎప్పటి నుండి ఎన్నికలను నిర్వహిస్తున్నారు? ద రైట్ ఆన్సర్ బి 2004. ప్రపంచంలో అత్యధిక భాషలు మాట్లాడే దేశం ఏది? ద రైట్ ఆన్సర్ డి పపువా న్యూ గినియా. ప్రపంచంలో అతి ప్రాచీన పుస్తకం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ ఋగ్వేదం. నిద్ర లేకపోవడం వల్ల కంటికి వచ్చే ప్రమాదకరమైన వ్యాధి ఏది? ద రైట్ ఆన్సర్ బి గ్లూకోమా. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు ఎన్ని? ద రైట్ ఆన్సర్ బి 27.3 days. 2014లో ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి ఎన్నవ ప్రధానమంత్రి? ద రైట్ ఆన్సర్ సి 14వ ప్రధానమంత్రి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏంజల్స్ జలపాతం ఏ దేశంలో ఉంది? ద రైట్ ఆన్సర్ బి వెనిజులా.
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ద రైట్ ఆన్సర్ బి కచ్, గుజరాత్. భారతదేశంలో కర్కాటక రేఖ మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ద రైట్ ఆన్సర్ బి 8 రాష్ట్రాల గుండా. భారతదేశంలో మొదటి మెట్రో నగరం ఏది? ద రైట్ ఆన్సర్ బి కోల్కత్తా. ఈ క్రింది వానిలో సియాచిన్ గ్లేసియర్ ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ సి లడక్. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? ద రైట్ ఆన్సర్ డి 6 సంవత్సరాలు. నర్మదా నది ఏ దిశగా ప్రవహిస్తుంది? ద రైట్ ఆన్సర్ డి పశ్చిమ దిశగా. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది? భారతదేశానికి దక్షిణాన గల మహాసముద్రం పేరేమిటి? ద రైట్ ఆన్సర్ సి హిందూ మహాసముద్రం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి గుజరాత్. ఏ ఆర్టికల్ ప్రకారం పౌరులను జాతి, కులం, మతం, లింగం, పుట్టుక కారణాలను బట్టి వివక్ష చూపరాదు? ద రైట్ ఆన్సర్ డి ఆర్టికల్ 15. భారతదేశపు మొట్టమొదటి విమాన వాహన నౌక ఏది? ద రైట్ ఆన్సర్ బి ఐఎన్ఎస్ విక్రాంత్. 2014లో దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు? ద రైట్ ఆన్సర్ ఏ చెన్నై. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885లో బొంబాయిలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ద రైట్ ఆన్సర్ సి ఉమేష్ చంద్ర బెనర్జీ. భారతదేశంలో తొలి ఎయిడ్స్ కేసు 1986 మే నెలలో ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ద రైట్ ఆన్సర్ సి తమిళనాడు. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏది? ద రైట్ ఆన్సర్ సి మజూలీ ద్వీపం. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా డైమండ్స్, వజ్రాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ రష్యా. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ద రైట్ ఆన్సర్ బి 5 రాష్ట్రాల గుండా. భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ పార్క్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ద రైట్ ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్. ప్రపంచంలో అత్యధికంగా వేరుశనగ పండించే దేశం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ చైనా.